ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం కాస్త బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నాడు. ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్స్ తో అదరగొట్టే దేవిశ్రీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోటీ పడలేకపోతున్నాడు. కానీ దేవిశ్రీ తాను చేసే ప్రతి సినిమాకు 100% ఎఫర్ట్ పెడతాడని ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. కానీ గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 విషయంలో మాత్రం కొన్ని వివాదాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. పుష్ప మొదటి పార్ట్ విజయంలో దేవిశ్రీ పాత్ర చాలా ఉందనే చెప్పాలి. పుష్ప కోసం దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. కానీ పుష్ప 2 విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడానికి తనతో పాటు మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ విషయంలో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న దేవిశ్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఓ రేంజ్ లో తన అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కాడు. మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి, అది నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా, అడగకపోతే ఎవరు కరెక్టే కదా బన్నీ అని దేవిశ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ను ప్రస్తావిస్తూ, నేను స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడనని నన్ను ఏమీ అనద్దు, ఎందుకంటే నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్కి రాలేదు అంటుంటారు. మీకు నాపై చాలా ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి, కానీ నా మీద మీకు ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఏంటో నాకు అర్థం కాదు, ఇప్పుడు కూడా రాంగ్ టైమింగ్, లేట్ అన్నారు. ఇవన్నీ సపరేట్గా అడిగితే పెద్ద కిక్ ఉండదు, ఇలా ఓపెన్గా అడిగేయాలి, సో నేనెప్పుడు ఆన్ టైం అని అన్నారు డిఎస్పీ. పుష్ప 2 ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన ఈ మాటలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను చాలా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ రాబోయే ప్రాజెక్ట్స్ లో డిఎస్పీ భాగం అవుతారా అనే చర్చలు మొదలయ్యాయి. పుష్ప 2 కాకుండా మైత్రి బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ మరో 2 సినిమాలు చేయాల్సింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అతనే సంగీత దర్శకుడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరి కలయికలో రాబోతున్న చిత్రం ఇది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న RC-17 సినిమాకి కూడా దేవినే తీసుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమా బీజిఎం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇవ్వడం, దేవిశ్రీ పబ్లిక్ గా అసంతృప్తి వ్యక్తం చేయడంతో వీరి మైత్రి బంధం ఇకపై ఎలా ఉంటుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.